Adangal, mutation, FMB, passbook. We are not getting justice, so how can we ensure justice for other people? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేష్ సమస్య పరిష్కారం దిశగా హామీ ఇచ్చారు. అన్ని వర్గాల హక్కుల్ని ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో తమ సమస్య పరిష్కారం అవుతుందని సిక్కు కుటుంబం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మేము కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నామండి. ఒక 2-3 years నుంచి రెగ్యులర్ గా కంప్లైంట్స్ వెళ్తున్నాయి. ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి, వాళ్ళందరికీ ఇస్తూనే ఉన్నాం, కానీ ఏది ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ నారా లోకేష్ గారికి, బికాస్ హీ హెస్ ఇంటర్వ్యూన్ ఇన్ టు దిస్ థింగ్ అండ్ ద వర్క్ హ్యాస్ స్టార్టెడ్. They are trying to help us now. But we are hopeful that the current government, they will take some actions. I got a call from Joint Collector Sir. He has assured me, and I'm very grateful for his assurance and his immediate support. And I believe that with this current government and with the new laws like the Land Grabbing Act they are building, we will see a change, and Andhra Pradesh will lead by example. పాఠశాల నిర్మాణానికి స్థలమిచ్చిన చరణ్ సింగ్ కుటుంబానికి న్యాయం చేయాలని జేఎంజే స్కూల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని విన్నవిస్తోంది. ఇక్కడ చదివి వేలాది మంది ఉన్నత శిఖరాలకు చేరేలా సాయం చేసిన కుటుంబానికి అండగా నిలబడతామని జేఎంజే యాజమాన్యం ప్రకటించింది. మహానుభావుడు మిస్టర్ సర్దార్ చరణ్ సింగ్ గారు, ఆయన ఈ ప్రాంతానికి వచ్చి మా జేఎంజే యాజమాన్యానికి 4 విలువైన ఎకరాలను మాకు ఇచ్చి ఈ జేఎంజే స్కూల్ని నిర్మించడానికి సహాయపడ్డారు. ఈ జేఎంజే స్కూల్ ద్వారా ఎంతో మంది, వేలాది మంది విద్యార్థులు చదివి డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, సైంటిస్టులుగా, సోషల్ వర్కర్స్గా, ఇంకా అనేక రంగాలలో నాయకత్వాన్ని పొంది వారి సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రాంతానికే వెన్నె తెచ్చారు. మరి ఇలాంటి మనసున్న మనిషికి వారి కుటుంబ ఆస్తులు దోచుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారని మాకు తెలిసింది. అన్యాయంగా లాక్కునే వారి నుండి వీరి ఆస్తులను కాపాడి మాలాంటి ఇంకా ఎంతో మంది పేదలకు సేవలు అందించే భాగ్యాన్ని వారికి అందచేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మంత్రి లోకేష్ తమను ఆహ్వానించారని, త్వరలోనే కలుస్తానని, సమస్య పరిష్కారమవుతుందని చరణ్ సింగ్ మనవడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.